ఈ మల్టీప్లెక్స్ లో కూడా 3 to 4 షోస్ వేశారు, ఆల్మోస్ట్ ఆంధ్రాకి ఈక్వల్ గా. ఇక్కడ కర్ణాటకలో నేను 10 years నుంచి ఉంటున్నాను కాబట్టి చెప్తున్నాను, బాలయ్యకి సిమిలర్ ఫ్యాన్ బేస్ ఇక్కడ కర్ణాటకలో కూడా ఉందండి. ఓకే, మీరు చెప్పినట్టు ఒక కాలర్ చెప్పినట్టే 900 రెక్లైనర్ 4 people బుక్ చేశాం, 3600 అయింది. సడన్ గా ఇంకా రెడీ అవుతున్నాము అంటే ఒక గంట ముందు కాల్ చేసి డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ మూవీ మేము ఆపేసాము అన్నారు. పోనీ ఇమ్మీడియట్ గా వెంటనే ఈ రోజు మార్నింగ్ 8:10 గురించి షో, ఆఫీస్ ఉన్నా కూడా మేము అది చూడాలి ఎట్టి పరిస్థితుల్లో అని 8:10 బుక్ చేశాను. ఓకే, చేస్తే సిమిలర్ మళ్ళీ డౌట్ వచ్చింది. ఎందుకంటే నైట్ ఏమో ఆయన 14 reels వాళ్ళు సింపుల్ గా డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ విత్ హెవీ హార్ట్ సాడ్ టీయర్స్ అని పెట్టేశారు. ట్వీట్ చేయడం అవును, మాకెంత ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుందండి. యాక్చువల్లీ పాలిటిక్స్ పక్కన పెడితే నేను ప్యూర్ వైసీపీ అయినా కూడా బాలకృష్ణ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆయన సినిమా ఫస్ట్ రోజు చూడాలి ఎట్టి పరిస్థితుల్లో. వాళ్ళు జగన్ ని తిట్టారా ఇవన్నీ సెకండరీ, సినిమా వేరు పాలిటిక్స్ వేరు. ఇలాగే మేమే కాదు, మా నెల్లూరు మా హోమ్ టౌన్ అయినా కూడా బాలకృష్ణ సినిమాని ఈక్వల్ గా జగన్ ఎలా అయితే చేస్తామో దీన్ని అలానే చేస్తాం. సడన్ గా ఇంత పెద్ద హీరో మాకు కొంచెం ప్రెస్టేజ్ కాదండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి బాలకృష్ణ 2 కళ్ళు అన్నప్పుడు చిరంజీవి అంత బ్యాకింగ్ మా బాలయ్య బాబుకి ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి అప్పుడు డాకు మహారాజ్ రిలీజ్ అయింది, దానికి ఉన్నంత ప్రొడ్యూసర్ చేసినందుకు కూడా వీళ్ళు చేయలేదండి. జూక్ బాక్స్ డైరెక్ట్ గా యూట్యూబ్ లో వదిలేదు. సో అంటే మీ ఒపీనియన్ ఏంటి? ఇది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఇష్యూ ప్రొడ్యూసర్స్. ఏదో బాలకృష్ణ సినిమా కాబట్టి ఎవరు ఆపరు అనుకున్నారు. ఇది బాలకృష్ణ మీద కోపంతో వాళ్ళు చేయలేదండి. ఆ హీరోస్ కానీ ఈ ఫైనాన్షియర్స్ వాళ్ళని సరైన టైంలో కొట్టాలి కాబట్టి కావాలని ఇలా చేశారు. ఇది బాలయ్య బాబు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అఖండ 1 ప్రొడ్యూసర్ ఎవరండి? మిర్యాల రవీంద్రనాథ్ రెడ్డి అని తెలంగాణ పర్సన్. వీళ్ళని నమ్మి ఇంత ప్రెస్టేజియస్ అఖండ 2 ప్రాజెక్ట్ వీళ్ళ చేతిలో పెడితే వీళ్ళు ఇలా చేస్తే ఎలా అండి? నా నైట్ నుంచి వర్క్ చేసుకుంటున్నా కూడా బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తానే ఉన్నాను, మేబీ పెడతారేమో ఫస్ట్ చూసేయాలి వెంటనే. ఇక ఏమి చేయలేక ఈ రోజు నైట్ దురంధర్ అనేది ఏదో బాలీవుడ్ మూవీ ఉంటే దానికి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, సో వాట్ మీ ఆ డిసప్పాయింట్మెంట్ అట్ ద సేమ్ టైం అన్నీ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే, హైదరాబాద్ నుంచి నెక్స్ట్ కాలర్ ఎవరండి? నజీర్. నజీర్, హలో. నజీర్, మీరేమంటారు? దీని వెనకాల ఏం జరుగుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? అదే బ్రో, నిన్న సాయంత్రం 9:45 నుంచి మా సైడ్ అనంతపూర్ సైడ్ అయితే ఇంకా ఫుల్ గ్రాండ్ చేసామండి. ఓకే, మొత్తం అసలు సెలబ్రేషన్స్ ఎట్లుంటాయంటే అట్లుంటాయి. అంతా శివలింగం పెట్టేసి మొత్తం పూజ అంతా కార్యక్రమం అంతా పెట్టేసి నిన్న పెద్ద ఎత్తున చేసి అనంతపురం జగనన్న గారు అంతా బాగా చేశారనమాట. సో నిన్న నైట్ 9:30, 9:45 అప్పుడు ఈ ట్వీట్ వచ్చింది, కానీ మళ్ళీ ఏదైనా అప్డేట్ ఇస్తారేమో అని ట్రై చేసాం మేము మాక్సిమం. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా 6:30, 7 ఆ టైంలో ట్వీట్ చేసా కూడా ఇంకా ఉంది కదా టైము. వీళ్ళంతా పెద్ద పెద్దోళ్ళు కదా మనోళ్ళంతా, ఇప్పుడు పార్టీ ఉంది మంది అనేసి చాలా వరకు ట్రై చేసాం మేము. ఓకే, సో అంటే అరౌండ్ 6:20 ఆ టైంలో ట్వీట్ వచ్చినప్పటికీ కాస్త పవర్ఫుల్ పర్సనాలిటీ కాబట్టి కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి మీరు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు అక్కడ. అవును. ఈ ఆటికి మేము వచ్చేదానికి మామూలుగా ఇంకా మేము 11:30, 12 వరకు థియేటర్ దగ్గర వెయిట్ చేసాం. ఏదైనా అప్డేట్ ఏదైనా ఉంటది, లేకపోతే ఇప్పుడు కాకపోయినా మార్నింగ్ 7:30 షోస్ లోపల ఏదైనా ఇంకో షో పడుతుంది అనేసి హోప్ తోనే ఉన్నాం ఇంకా అప్పటికి. అప్పటి వరకు ట్రై చేసి ఇంకా మళ్ళా ఇంటికి వచ్చి మళ్ళీ అప్పటికి అలారం 4 to 5 వరకు అలారం పెట్టుకొని మళ్ళా లేచి మళ్ళా చూసా. అప్పుడు మళ్ళీ ఈ నైట్ మళ్ళీ ఇంకో ట్వీట్ వచ్చింది అనమాట. ఇంకా డిసప్పాయింట్మెంట్, చాలా డిసప్పాయింట్మెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ డిసప్పాయింట్మెంట్ నజీర్. నజీర్గా చాలా మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఇందాక వైసీపీ అభిమాని అన్నారు కదండి, వైసీపీ చైర్మన్ గారే అదే మన జగన్ గారే బాలకృష్ణ గారి అభిమాని. నిజంగా బాలకృష్ణ గారి ఫ్యాన్ అండి ఆయన. ఇక్కడ ఈ ఫ్యాన్స్ అందరూ బాధపడుతున్నారు, మీ ఫ్యాన్స్ మేము కూడా బాధపడుతున్నాం. ఎందుకంటే ఒక మంచి సినిమా, పార్టీకి అతీతంగా ఒక మంచి సినిమా, మీ అందరూ ఆయన చెప్పినట్టుగా దేవుడి సినిమా, ఇది పైగా సూపర్ హిట్ అయ్యే సినిమా అని ప్రేక్షకుల్లో ఉన్నటువంటి ఇది ఇంట్రెస్ట్ని ఈవేళ ఒక రోజుతో చంపేశారు. ఆ పాయింట్కి నేను రాబోతున్నాను. ఫస్ట్ అప్పర్చునిటీ చాలాసేపు మీ దగ్గర మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అనే ఒక వ్యవస్థ లేకపోతే ఒక వ్యక్తి ప్రేక్షకుల దృష్టిలో హీరో అనేవాడు దేవుడు, ఏమనుకున్నా కాదు. సో ఆ దేవుడు సినిమా రిలీజ్ అవుతుందంటే తలుపులు తీస్తున్నారు దేవుడిని చూడడానికి. సో అటువంటి సందర్భంలో ముందునున్న ఇష్యూస్ వాళ్ళకి చెప్పకుండా దాన్ని పూర్తిగా క్లోజ్ చేసినప్పుడు దేవుడు అక్కడ దర్శనం ఇస్తానని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. అవును, సో ఇది ఒక వ్యవస్థ చీట్ చేసినట్టు కాదా?
ఇప్పుడు అది ప్రేక్షకుల హృదయాలు గట్టిగా రిజిస్టర్ అయిపోదు, ఎందుకంటే ఇది ఎక్కడితో పరిమితం అయిపోదు, ఫ్యూచర్లో భవిష్యత్తులో వచ్చే సినిమాల మీద